నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. హరిహర వీరమల్లు రిలీజ్కు 2 వారాలే టైం ఉంది. ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచింది ఈ మూవీ టీం. ఒక్కొక్క అప్డేట్తో అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. మరి పవన్ తొలి పాన్ ఇండియా సినిమాకు ఈ బజ్ సరిపోతుందా? అసలు ఆడియన్స్లో వీరమల్లు మీద అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. మోస్ట్ అవియేటెడ్ హరిహర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచారు మూవీ మేకర్స్. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వీరమల్లు మీద అంచనాలు డబుల్ అయ్యాయి. ఒక్కసారిగా ఆడియన్స్లో పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఈ జోష్తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే పొలిటికల్ విక్టరీతో నేషనల్ లెవెల్లో న్యూస్ మేకర్ అయ్యారు పవన్. ఇప్పుడు పవన్ తొలి పాన్ ఇండియా సినిమా కూడా అదే రేంజ్లో బజ్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. పవర్ స్టార్ అభిమానులు అయితే సంతోషానికి హద్దు అదుపు లేకుండా ఉంది. దీనికి తోడు వరుస అప్డేట్ సినిమా మీద అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద భారీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయి చాలా కాలం అవుతోంది. అది కూడా వీరమల్లుకు కలిసొచ్చే అంశమే అంటున్నారు క్రిటిక్స్. ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ రికార్డులు తారుమారు కావడం పక్కా అని అంచనా వేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన న్యూస్ వీరమల్లుని నేషనల్ హెడ్లైన్స్లో ఉండేలా చేస్తోంది. భారీగా ప్లాన్ చేస్తున్న ఈ ఈవెంట్కు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారన్న వార్త కూడా టాప్లో ట్రెండ్ అవుతోంది. ఇలాంటి పాజిటివ్ సైన్స్తో ఫ్యాన్స్లో మరింత హైప్ పెంచేస్తున్న వీరమల్లు ఆఫ్టర్ రిలీజ్ ఇదే జోరు కంటిన్యూ చేస్తారేమో చూడాలి.